హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో మనము హెల్దీ వేలో టేస్టీగా ఉండే పాస్తా రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో పిల్లలు ఎప్పుడైనా పాస్తా చేయమన్నప్పుడు ఇలా ఒకసారి హెల్దీ వేలో చేసి పెట్టండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటో వీడియోలో చూద్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక సాస్ ప్యాన్లోకి ఇక్కడ వాటర్ తీసుకున్నాను. వన్స్ లైట్గా వాటర్ హీట్ అయినాక 1 స్పూన్ సాల్ట్ అలానే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను పాస్తా వచ్చేసి 1.5 కప్పు పాస్తా వేసుకుంటున్నాను. ఈ పాస్తా మనకి చక్కగా బాయిల్ చేసుకోవాలి, చక్కగా కుక్ కావాలి. ఇక్కడ నేను మీకు కట్ చేసుకొని చూపిస్తాను ఇది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కూడా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి పాస్తా అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ అనేది వంచేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 3 లవంగాలు 6 చిన్నులపాయలు, ఇక్కడ పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి కొంచెం 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ని ఇలా స్లైస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో ఈ ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, పూర్తిగా ఫ్రై అవ్వనవసరం లేదు, లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ని స్లైస్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక ఫుల్ క్యారెట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనకి మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 1/4 కప్ వచ్చేసి కాజు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మామూలుగా పాస్తాలోకి అయితే గ్రేవీ థిక్నెస్ కోసం మైదా వేస్తారు. ఇక్కడ మనం క్యాష్యూ వేసుకున్నాం కదా, ఆ థిక్నెస్ వచ్చింది అనమాట. పైన మూత పెట్టేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇక్కడ మనకి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకుని బటర్ మెల్ట్ అయినాక ఇందాక మనం చేసి పెట్టుకునే ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ అయితే ఏమీ వేయలేదండి. వాటర్ వేయకుండానే మనకి ఇంత థిక్నెస్ అయితే వచ్చింది. సో ఒక్కసారి ఈ బటర్ అలానే ఈ పేస్ట్ మొత్తం కలిసిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అలానే మనకి పాస్తాకి కూడా మనకి గ్రేవీ అనేది ఇంత థిక్గా అయితే ఉండకూడదు. జార్లో మనకి కొంచెం పేస్ట్ అనేది మిగిలిద్ది కదా, సో కొంచెం వాటర్ వేసుకుని తిప్పేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. సో ఇక్కడైతే కొంచెం మనకి థిక్నెస్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వచ్చేసి షెజ్వాన్ సాస్, 1 స్పూన్ ఆరిగానో, ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి అదే పెప్పర్ పొడి వేసుకుని ఇంకా స్పైసెస్ మీకు ఏమైనా కొంచెం ఎక్కువ ఘాటుగా తినేటట్టయితే స్పైసెస్ అనేది పెంచుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ స్పైసెస్ అంతా ఈ పేస్ట్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కదా, సో దీంట్లోకి 1 కప్ వాటర్ వేసుకుని మనం బ్యాటర్ అనేది కొంచెం లూజ్ చేసుకోవాలి. పాస్తా కల్లా బ్యాటర్ అనేది మనకి కొంచెం థిక్గా ఉండకూడదండి, ఇలా పల్చగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక బాయిల్ చేసుకున్న ఒక 1/2 కప్పు స్వీట్ కార్న్ అలానే బాయిల్ చేసుకున్న ఇందాక పాస్తాను కూడా వేసేసుకుందాం. మీరు కావాలంటే దీంట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఉంటే. ఇలా వేసుకున్నాక ఈ పాస్తాని అలానే ఈ గ్రేవీ మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాస్తాకి ఆ స్పైసెస్ అంతా పట్టేంత వరకు మనం దీన్ని అయితే కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది అడుగంటుకోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పాస్తా బ్యాటర్ చూస్తున్నారు కదా, థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ దీనిపైన 2 చీజ్ స్లైసెస్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అప్పుడు ఏంటంటే మనకి చీజ్ అనేది లైట్గా సాఫ్ట్ అయ్యిద్ది. అప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఏంటంటే అప్పుడు మనకి ఆ చీజ్ ఫ్లేవర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిద్ది. అలానే తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు చీజ్ వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడైతే ప్రాసెస్ చీజ్ యూజ్ చేశాను, మొజరెల్లా చీజ్ కాదు. కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మన పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే మాత్రం టేస్ట్ అనేది అదిరిపోయిద్ది. సో పిల్లలు ఎప్పుడైనా పాస్తా అడిగితే మాత్రం ఇలా ఒకసారి హెల్దీగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉండిద్ది, అలానే చాలా హెల్దీ కూడా. సో మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది కూడా. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.